జయప్రదంగా సినీ జీవితాన్ని ముగించడం అందరి వల్ల కాదు. ఇక్కడ రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదు. అందానికి అభినయం తోడైతేనే నట ప్రయాణం జయప్రదంగా సాగుతుంది. అది జయప్రద విషయంలోనూ సాధ్యమైంది. తెలుగు సినిమా కథానాయకుల శకంలో కొన్ని ప్రత్యేకమైన పేజీలున్న నటీమణుల్లో జయప్రద కూడా ఉంటారనడం అతిశయోక్తి కాదు. భానుమతి, అంజలిదేవి మొదలుకొని సావిత్రి, జమునుల శకం ముగిశాక జయసుధ, శ్రీదేవి, జయప్రద శకం కూడా ఆ స్థాయిలోనే చెప్పుకోవలసి ఉంటుంది. 1962లో రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన ఓ డైరెక్టర్ ఆమెకు ఓ సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చారు. అలా తన 13వ ఏట సినీ తెరంగేట్రం చేశారు. భూమి కోసం అనే సినిమాలో ఆమె అతిథిగా కనిపించారు. ఇందుకు గాను ఆమె 10 రూపాయల పారితోషికం అందుకున్నారు. స్క్రీన్పై కనిపించింది తక్కువ నిడివే అయినప్పటికీ తన డ్యాన్స్తో జయప్రద అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఆమెను వరుస ఆఫర్లు వరించాయి. అలా తమిళ డైరెక్టర్ బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో అఫీషియల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే నెమ్మదిగా తన అడుగులు బాలీవుడ్ వైపు పడ్డాయి. అక్కడ అమితాబ్, జితేంద్ర లాంటి అగ్రతారల సరసన మెరిశారు. బాలీవుడ్లోనూ తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలా తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఆమె శ్రీకాంత్ సహాత అనే నిర్మాతను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్కు చంద్ర అనే మహిళతో వివాహం జరిగి 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆయన జయప్రదను వివాహం చేసుకునే సమయానికి తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. దీంతో జయప్రద, శ్రీకాంత్ వివాహం కాస్త వివాదాస్పదంగా మారింది. మరోవైపు శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఆఖరికి జయప్రదకు నిరాశే మిగిలింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె శ్రీకాంత్కు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. మనసు చూడాలి కానీ వయసు చూడకూడదు. అసలు ఇంతకీ జయప్రద వయసు ఎంత? 1962లో ఆమె పుట్టిందంటే ఆమె షష్ఠి పూర్తిలోకి అడుగుపెట్టినట్లే కదా. అయినా తారలు ఎందరో గాని 60 ఉన్న 40లోనే ఉన్నట్లు కనిపిస్తుంటారు. ఆమె అందాన్ని వర్ణిస్తూ సత్యజిత్ రే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అంతగా ఆమె ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆమెను ఊహించుకుని కథలు రాసిన రచయితలు ఉన్నారు. సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధతో పోటీపడి జయప్రద నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు, మేఘ సందేశం, శ్రీవారి ముచ్చట్లు చాలు. ఆమె సినిమా జీవితం కూడా అంతులేని కథే. ఆ రోజుల్లో 60లోని హీరోలతో చెంగు చెంగున జయప్రద ఎగిరితే అభిమానులు ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరు తారలకు గుడి కట్టి అభిమానులు చాలా మందే ఉన్నారు. జయప్రదకు మాత్రం గుండెల్లోనే గుడి కట్టారు. అగ్ర హీరోలందరితోనూ ఆమె జత కట్టారు. ముఖ్యంగా నటరత్న నందమూరి తారక రామారావుతో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మొదలైన ఆమె పయనం బాలీవుడ్ దాకా సాగింది. అక్కడి నుంచి ఆమె జీవితం రాజకీయాల వైపు మళ్లింది. మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరి సేవలు అందించారు. సమాజ్వాదీ పార్టీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోనూ పనిచేశారు. జయప్రద తర్వాత ఆ స్థాయిలో రాజకీయ జీవితాన్ని అనుభవించిన నటిగా జయప్రదను కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె భాజపాలో ఉన్నారు. రేపు మరే పార్టీలో ఉంటారో తెలియదు కానీ మళ్ళీ ఆమె చూపు నటనపై పడిందని చెప్పక తప్పదు. నటుడు రాజేంద్ర ప్రసాద్తో ఆమె ఓ చిత్రంలో నటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె స్టిల్ కూడా వైరల్ అవుతోంది. ఓ హిట్ వస్తే జయప్రద జీవితం సెకండ్ ఇన్నింగ్స్లోనూ దూసుకుపోతుందని మాత్రం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.